గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్ మీకు స్టార్టింగ్ అయితే డెమో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేను మీకు పిక్సార్ట్ ట్రూ వర్డ్స్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. సో డిస్క్రిప్షన్లో వర్కౌట్ అవ్వట్లేని చాలామంది అన్నారు. సో నేను మీకు టెలిగ్రామ్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది గర్ల్స్కి సంబంధించిన బర్త్డే బ్యానర్ ఎడిటింగ్ చాలా సింపుల్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అలానే నేను మీకు కావాల్సిన అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో డౌన్లోడ్ చేసుకోండి. సో అలాంటి టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అయిపోండి. సో లేట్ చేయడం వీడియోనే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు సింపుల్ అయితే పిక్సార్ట్లో అయితే వెళ్ళిపోదాం. సో గైస్ చూసుకోవచ్చు, పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ ఈ టైప్లో అయితే ఇంటర్ఫేస్ ఉంటుంది మీకు. సో సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తారంటే ఎడిట్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు చూసుకోవచ్చు మనకైతే గ్యాలరీ అయితే ఓపెన్ అయిపోతుంది. గైస్ చూసుకోవచ్చు మీకైతే ఈ టైప్లో ఎడిటింగ్ అయితే ఉంటుంది బర్త్డేది. సో నేను మీకు సింపుల్ మెథడ్లో చెప్తాను. సో ఇక్కడ కూడా స్కిప్ చేయకండి. సో ఇప్పుడు డైరెక్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ లింక్ అయితే ఇస్తాను. సో డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ అయితే ఓపెన్ చేసుకుందాం. సో గైస్ చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ అయితే ఈ టైప్లో ఉంటుంది. సో మీరు ఈజీగా అయితే మీరు చేసుకోవచ్చు. ఫొటోస్ని ఇలా యాడ్ చేసుకోవాలి, ఇది కూడా చెప్తాను. సో సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకున్నాక సో గైస్ నేనైతే ఎగ్జాంపుల్ అయితే ఈ ఫోటో అయితే చూపిస్తున్నాను. సో ఒకసారి చూసుకోవచ్చు ఫోటో వచ్చేసి. సో ఇప్పుడు ఈ ఫోటోని ఎలా చేసుకుంటారంటే సింపుల్గా ఇక్కడైతే ప్రతి ఒక్క రేషియోస్ ఉంటుంది. సో ఆ రేషియోస్ టైప్లో అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఎలా అనేది చూపిస్తా, ఒకసారి చూడండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటోని అయితే కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది. సో బ్లెండ్ మీద సెలెక్ట్ చేసుకుంటే స్క్రీన్ ఇక్కడ చూసుకోవచ్చు, స్క్రీన్లో అయితే ఇంత అయితే వచ్చేస్తాం. సో ఇక్కడ చూసుకోవచ్చు బాక్సెస్ ఈ కరెక్ట్ పర్ఫెక్ట్ సైజ్లో వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఎరేస్ సింబల్ దగ్గర అయితే వచ్చేసింది. ఇప్పుడు ఎరేస్ సింబల్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ చూసుకోవచ్చు మనకు కావాల్సిన టైప్లో అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. సో ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో ఎరేస్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ చెప్తా. సో చూసుకోవచ్చు ఇలా ఈ విధంగా నేను ఏ టైప్లో అయితే ఎరేస్ చేస్తున్నానో అదే వేలో మీరు ట్రై చేయండి. సో సైజెస్ వచ్చేసి ఈ టైప్లో సెట్ చేసుకోండి. ఇప్పుడు సో ఇది కొంచెం బ్రషెస్ చూసి అయితే సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఒక్కొక్క టైప్లో ఒక్కొక్క ఎడిటింగ్కి ఒక్కొక్క బ్రషెస్ సైజ్ ఉంటుంది. సో ఈ విధంగా కాకుండా ఇక్కడైతే చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకి అవుట్ఫిట్ చూసుకోవచ్చు, అవుట్పుట్ చూసుకోవచ్చు. ఇక్కడైతే ఏమీ లేకుండా లైట్ అయితే ఎరేస్ చేసుకుందాం. సో చూసుకోవచ్చు ఇలా నేను ఏ టైప్లో అయితే ఎరేస్ చేస్తున్నానో అదే వేలో అదే పర్పస్తో మీరు ట్రై చేయండి. డెఫినెట్లీ మంచి అవుట్పుట్ అయితే వస్తుంది మీకు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది మనకైతే బార్డర్స్ కనిపిస్తుంది కదా, సో ఈ బార్డర్స్ని అయితే ఎరేస్ చేసుకోండి, బట్ లోపలైతే పోనీయకండి. సో నేను మీకు డీటెయిల్గా చెప్పడం వల్ల మీకు కూడా బాగా కొన్ని టైమ్స్ అయితే ఉంటుంది చెప్పడానికి. సో ఇలా సెట్ చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేద్దాం. సో రైట్ క్లిక్ అయితే చూసుకోవచ్చు, ప్రతి ఒక్క ఇమేజెస్ని ఇలానే యాడ్ చేసుకోండి. సో నేను చూపిస్తే ఇక్కడ కొన్ని రేషియోస్ అయితే ఉన్నాయి కాబట్టి అదే ఫోటోని ఇప్పుడు ఏం చేద్దామంటే సింపుల్ ఇక్కడ కనిపిస్తున్న లేయర్స్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇమేజ్ని డూప్లికేట్ చేసుకున్నాక ఇక్కడ ప్రతి ఒక్క రేషియోస్కి ప్రతి ఒక్క సైజెస్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో చూసుకోవచ్చు యాస్టేజ్ ఇది ఇలా బాక్సెస్ ఒకవేళ మీకు ఇలా రాకపోతే ఇదే ఫోటో మీద సెలెక్ట్ చేసుకున్నాక కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకుంటే బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది. సో స్క్రీన్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ అడ్జస్ట్మెంట్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు లైట్ ఉంది కాబట్టి రెస్ట్ చేసుకుందాం. ఇది చూసుకోవచ్చు నేను సైజెస్ అయితే చూపిస్తా, అదే సైజెస్ పెట్టుకోండి మీరు కూడా. సో వీడియోని ఇక్కడ లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో చూసుకోండి ఇలా అయితే జూమ్ చేసుకోండి, ప్రతి ఒక్క ఇమేజెస్ని ఇలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు సో ఇలా యాడ్ చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇలా ప్రతి ఒక్క రేషియోస్ని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో నేను డైరెక్ట్ అయితే మన మెయిన్ ప్రాసెస్లో అయితే వచ్చేద్దాం. సో సింపుల్గా ఇప్పుడు యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. చూసుకోవచ్చు ఎగ్జాంపుల్ అయితే ఇదే ఫోటో పెట్టి అయితే చూపిస్తా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం. సో సింపుల్ ఇక్కడ కనిపిస్తుంది కదా రిమూవ్ బీజీ. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రిమూవ్ చేసుకోండి. సో గైస్ చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఇది ఏ వేలో చేసుకోవాలి ఇప్పుడు చెప్తా. సో చూడండి క్లియర్గా చూడండి, మీకైతే ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఫిలిప్ అండ్ రొటేట్, ఈ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకుంటే థర్డ్ ఆప్షన్ దగ్గర సెలెక్ట్ చేసుకోండి. ఇలా అయినా వచ్చేస్తుంది మీకు. సో మీకు ఏం నథింగ్ టు వరీ. సో ఇలా ఉంటుంది ఇప్పుడు. సో ఇమేజ్ని కొంచెం ఎరేస్ చేసుకుందాం. సో పైన కనిపిస్తుంది కదా ఎరేస్ సింబల్ దగ్గర క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ హార్డ్నెస్ మొత్తం తగ్గించండి.
సో మొత్తం మనకి లోగా కావాలి కాబట్టి ఈ టైప్లో ఇలా చేసుకోండి. ఇప్పుడు లైట్గా మీకు కూడా కొంచెం ఐడియా అనేది ఉంటుంది. సో డెఫినెట్లీగా ఇలా ట్రై చేసుకోండి. ఇది కాకుండా వేరే మెథడ్స్ కూడా ఉన్నాయి చెప్పడానికి. సో చాలా బ్యానర్లు ఉన్నాయి ఇలా చెప్పడానికి. సో డీటెయిల్గా ఇక్కడ కూడా స్కిప్ చేయకండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తుంది రైట్ క్లిక్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే కొంచెం కిందకైతే చేసుకోండి ఇలా ఫోటోని. సో ఇది మ్యాక్సిమం మనకైతే నీట్గా అడ్జస్ట్మెంట్ కావాలి కాబట్టి. సో గాయస్ చూసుకోవచ్చు, మీరైతే ఈ విధంగా ఫోటో పెట్టినా పర్లేదు. ఎందుకంటే ఇక్కడైతే ఈ షేప్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ కిందది బాక్స్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడ మీరైతే ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీరు పెట్టాలనుకున్నా పెట్టుకోండి, లేకపోతే మీ ఇష్టం అది. సో ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తుంది కదా అడ్జస్ట్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూసుకొచ్చి నేనైతే బ్రైట్నెస్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నా. సో ప్రతి ఒక్క ఇమేజెస్ని మీరు ఇలానే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో చూసుకోండి అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు సాచురేషన్, ఇది కూడా మనకు మంచి క్వాలిటీలో అయితే వచ్చేస్తుంది కాబట్టి మనకి బాగా యూజ్ అవుతుంది. సో ఇలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు టెంపరేచర్ దగ్గర వచ్చేసండి. సో మీకు కావాల్సిన టెంపరేచర్ వేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసండి. తర్వాత ప్లస్ ఐకాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సింపుల్గా స్టిక్కర్స్ ఆప్షన్ దగ్గర వచ్చేసి సర్చ్లో మాత్రం సన్లైట్ అని సెర్చ్ చేయండి. సో చూసుకోవచ్చు మనకి సన్లైట్ ఇలా సెర్చ్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ని ఈ యొక్క పిఎన్జీని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తుంది కదా లేయర్స్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఈ సన్ని మూవ్ డౌన్ చేసుకోండి. మూవ్ డౌన్ చేసుకున్నాక బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది కదా, బ్లెండ్ని సెలెక్ట్ చేసుకుంటే స్క్రీన్ ఆప్షన్ దగ్గర మనకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. సో ఇది పర్ఫెక్ట్ ఇలా మ్యాచ్ అయిపోయినాక ప్లస్ ఐకాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు సింపుల్ అయితే టెక్స్ట్ ఇచ్చేద్దాం. సో టెక్స్ట్ వచ్చేసి హ్యాపీ బర్త్డే అని సో హ్యాపీ బర్త్డే అని సెర్చ్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు హ్యాపీ బర్త్డే వచ్చేసింది కాబట్టి టెక్స్ట్ని ఇప్పుడు ఇదే ఇమేజ్ని జూమ్ చేసుకున్నాం ఇప్పుడు. సో ఇలా పెట్టినా పర్లేదు. సో ఇప్పుడు సీ ఆల్ దగ్గర వచ్చేసినాక రీసెంట్గా ఇక్కడ లెమన్ మిల్క్ బోల్ట్ ఉంది కదా, ఈ యొక్క ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ యొక్క ఫాంట్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్స్ ఆప్షన్ ఉంది కదా, లేయర్స్ దగ్గర వచ్చేసినాక ప్రతి ఒక్క ఇమేజెస్ని లాక్ అయితే ఇచ్చేసండి. డెఫినెట్గా మీకు అందరికైతే వర్క్ అవుతుంది కాబట్టి ఇది ఇలా సెట్ చేసుకోండి మీరు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడైతే ఈ టైప్లో ఉంటుంది. సో ఇలా ఇలా అయితే పర్ఫెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక షాడో ఆప్షన్ ఉంటుంది. సో రెండిటికైతే 100 చేసుకోండి అండ్ పొజిషన్ కూడా ఇక్కడ 0 చేసుకోవచ్చు. 0 ఇలా చేసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సో గాయ్స్ ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, సో టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను నేమ్ అయితే రాస్తున్నా. సో ఎవరిదైతే బర్త్డే ఉంటుందో వాళ్ళ నేమ్ అయితే రాసుకోండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ సో గాయస్ చూసుకోవచ్చు టెక్స్ట్ కూడా పెట్టేసిన. సో టెక్స్ట్ ఇప్పుడు యాడ్ చేద్దాం. సో సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు శ్రీలీల అని పెట్టిన. సో ఇది యాక్చువల్లీ రీజన్ వచ్చేసి నేను పెట్టడానికి కారణం ఇది చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి. సో ఈ నేమ్ చూసుకోవచ్చు. ఇప్పుడు ఫాంట్ సెలెక్ట్ చేసుకుందాం. సో సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు సీ ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు బ్లాక్ వారంటీ అని ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు సెర్చ్ చేయండి మీరు కూడా. ఇక్కడ బ్లాక్ అని సెర్చ్ చేయగానే ఇక్కడ సెర్చ్ కొట్టగానే ఇక్కడ చూసుకోవచ్చు మీకు కావాల్సిన ఫాంట్స్ అయితే వచ్చేస్తుంది. సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కొంచెం పెద్దగా అయితే సెలెక్ట్ చేసుకోండి ఇలా. సో ఇలా చేసుకున్నాక సింపుల్ ఇప్పుడు కలర్ దగ్గర వచ్చేసినాక గ్రేడియంట్ మీద సెలెక్ట్ చేసుకోండి. మీకు కావాల్సిన కలర్ అయితే మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోండి. ఇలా కలర్ అయిపోయినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తుంది కదా షాడో ఆప్షన్, షాడో మీద సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా అయితే షాడోని అయితే చూసుకోండి. ఇలా చేసుకున్నాక ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇక్కడ స్ట్రోక్ ఆప్షన్ ఉంది కదా, స్ట్రోక్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇలా స్ట్రోక్ ఇలా 40 పెట్టుకోండి అండ్ ఇలా రైట్ క్లిక్ అయితే ఇచ్చేసండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా స్టిక్కర్స్ దగ్గర వచ్చేసినాక సర్చ్లో మాత్రం మీకు ఇక్కడ పింక్ బలూన్స్ అని కొట్టండి. సెర్చ్ చేయండి పింక్ బలూన్స్ అని. ఇక్కడ చూసుకోవచ్చు పింక్ బలూన్స్ అని సెర్చ్ చేస్తే చాలా రకాల బలూన్స్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు కావాల్సిన బలూన్స్ అనేది ఇక్కడైతే యాడ్ చేసుకోండి ఫోటోలో అయితే. సో
ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ టైప్లో ఒక పిఎన్జీ అయితే ఇలా యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇది ఎక్కడ కొంచెం చిన్నగా అయితే చేసుకోండి ఇలా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ సింపుల్గా కనిపిస్తుంది కదా, లేయర్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మూవ్ డౌన్ ఉంది కదా. సో ఇంకొకసారి అయితే మూవ్ డౌన్ అయితే చేసుకోండి. ఇలా మూవ్ డౌన్ చేసుకున్నాక ఇప్పుడు మీకు ఇక్కడ ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది. సో చూపిస్తాను, ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది. సో ఎరేజ్ మీద సెలెక్ట్ చేసుకోండి. లైట్గా అయితే ఎరేజ్ చేసుకోండి. ఇదైతే మనకి ఎక్కువ అవసరం ఉండదు కాబట్టి చిన్నగా లైట్ అయితే ఎరేజ్ చేసుకోండి. బట్ ఇదైతే మ్యాండేటరీగా అంటున్నా, ఎరేజ్ అయితే కంపల్సరీ. సో ఇలా అయితే ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసండి. ఇప్పుడు రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇటు సైడ్ అయితే ఇలా పెట్టుకోండి. మీకు కావాల్సిన సైజులో ఇలా సైజులో పెట్టుకున్నాక ఇక్కడైతే కనిపిస్తుంది కదా అడ్జస్ట్ ఆప్షన్. సో అడ్జస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే టెంపరేచర్ ఉంది కదా, సో టెంపరేచర్ని సెలెక్ట్ చేసుకున్నాక ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో వచ్చేసినాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి ప్లస్ ఐకాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో మీరు బార్డర్ పెట్టాలనుకుంటే పెట్టండి, మీ ఇష్టం. బట్ ఇక్కడ చూసుకోవచ్చు బార్డర్ మనకి అవుటర్ 0 పెట్టుకోండి, ఇన్నర్ వచ్చేసి 1 పెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్ లుక్ బాగుంటుంది కాబట్టి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు సో ఇచ్చేసినాక ఇప్పుడు కొంచెం ఇలా స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్నాక ఇక్కడైతే కనిపిస్తుంది కదా ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ HDR1 అని ఉంది కదా, సో అన్షార్ప్ మొత్తం 0 వచ్చేసేయండి. అండ్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ సాచురేషన్ మీకు కావాల్సిన కలర్ గ్రేడింగ్ ఇక్కడ ఉంటుంది. సో ఈ ఎడిటింగ్ని ఇమేజ్ని బేస్ చేసుకుంటా మీరు సెట్ చేసుకోండి ఇలా. సో ఎగ్జాంపుల్ అయితే కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం. సో 36 అయితే పెడుతున్నా. సో ఇది వచ్చేసి 6 పెడుతున్నాను షార్ప్ వచ్చేసి. అండ్ బ్లర్ వచ్చేసి 8. సో ఈ ఫేడ్ అయితే మనకి కావాలి కాబట్టి ఫేడ్ అయితే చూసుకోండి, ఇది 40 పెట్టుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే రైట్ క్లిక్ అయితే ఇచ్చేసండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు టూల్స్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ టూల్స్ ఉంది కదా, టూల్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ AI ఎన్హాన్సర్ ఉంటుంది, ఎన్హాన్స్ చేసుకోండి మీ యొక్క ఫోటోని. సో గైస్ చూసుకోవచ్చు ఇక్కడైతే ఇక్కడైతే కనిపిస్తుంది కదా మీకు ఎన్హాన్స్. సో ఇక్కడ ఇంటెన్సిటీ వచ్చేసి 100 పెట్టుకోండి. 100 పెట్టుకున్నాక ఇప్పుడు ఇటు సైడ్ చేసేస్తే మీకు చూసుకోవచ్చు ఇమేజ్ పర్ఫార్మెన్స్ చూసుకోవచ్చు, ఇది ఎంత బ్లర్గా ఉందో చూసుకోండి ఇమేజ్ని. సో క్లారిటీగా అయితే ఇలా అయితే సెట్ చేసుకోండి. మీకు క్లారిటీగా ఇలా సెట్ చేసుకున్నాక చూసుకోవచ్చు రైట్ క్లిక్ ఇచ్చేసి ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు సింపుల్ చూసుకోవచ్చు ఇక్కడ మీకు డౌన్లోడ్ ఉంది కదా, డౌన్లోడ్ మీద సెలెక్ట్ చేసుకోండి. డెఫినెట్లీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డెఫినెట్లీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.